ఈరోజు దేవుని వాగ్దానం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ప్రసంగి 9:10. బైబిలిక్కడ నీ చేతికి వచ్చిన పని అని అంటోంది. అంటే మనం ఏదో పెద్ద పని కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు. ప్రస్తుతం మన ముందున్న బాధ్యతను స్వీకరించాలి. అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు మనకిచ్చిన అవకాశంగా భావించాలి. శక్తి లోపము లేకుండా అంటే సగం మనస్సుతో కాకుండా మీ పూర్తి సామర్థ్యాన్ని 100% ఎఫర్ట్ని ఉపయోగించి చేయడం. లోకం చాల్లే ఏదో ఒకటిలే అని పనిని ముగించమంటోంది. కాని దేవుని వాక్యం మీరు చేసే పనిలో పరిపూర్ణత ఉండాలని కోరుకుంటోంది. పాతాళమునందు పని లేదు అని చెప్పడం ద్వారా మనకు ఉన్న సమయం పరిమితమైనదని హెచ్చరిస్తోంది. మనం రేపు చేద్దామనుకునే పనులు చేయలేకపోవచ్చు. మనం సాధించాల్సింది, నేర్చుకోవాల్సింది, ఇతరులకు సహాయం చేయాల్సింది అంతా ఈ సజీవుల లోకంలో ఉన్నప్పుడే చేయాలి. చాలామంది తమ జీవితంలో విజయం రావడం లేదని బాధపడుతుంటారు. దానికి కారణం వారు చేసే పనిమీద వారికి శ్రద్ధ లేకపోవడం కావచ్చు. మీరు ఈరోజు ఒక విద్యార్థి కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, లేదా ఒక సామాన్య గృహిణి కావచ్చు. మీరు చేసే పనిని దేవుని కోసం చేస్తున్నట్లుగా అత్యంత ఉత్సాహంతో చేయండి.